ప్రియమైనటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఎలా ఉన్నారు? మీరందరూ కూడా ప్రభువులో ఆనందిస్తున్నారని, ప్రభుత్వ సహవాసం కలిగి ఉన్నారని, ప్రభు కొరకు నిలబడుతున్నారని, ప్రతి విధమైన ఒడిదుడుకుల్లో ప్రభుని జ్ఞాపం చేసుకుంటూ ప్రభు కొరకు సాక్ష్యంగా జీవిస్తున్నారని తలొస్తుంటున్నాం. మనుషులు అన్న తర్వాత సమస్యలు, రాకమానవు సమస్యలు ఉంటాయి. అనేకమైన శ్రమలు గుండా వెళ్ళాల్సి ఉంటుంది. వాటన్నిటిలో కూడా ప్రభువు చెప్పినట్టు నడుచుకోవటం. ఎందుకంటే మనకు చెప్పిన ఆయన వాటిని ఎరిగినటువంటి వ్యక్తి కాదు. మనకు చెప్పిన ఆయన వాటిని అనుభవించినటువంటి వ్యక్తి కాదు. ఆయన అనుభవించాడు, పాపం లేనివాడుగా ఉన్నాడు. ఆయన మనం అనుభవించిన ప్రతి పరిస్థితిలో కూడా ఆయన వెళ్ళినా కూడా ఆయన పాపం చేయకుండా, పాపం లేకుండా ఉన్నాడు. సో కాబట్టి మనము ప్రభు పిల్లలంగా, ప్రభు రక్తం ద్వారా కడుగుబడినటువంటి వారంగా ప్రభు కొరకు మనము నమ్మకంగా, యథార్థంగా జీవించాలి. పాపం చేయకుండా, పాపాన్ని అధిగమించే వారంగా, లేకుంటే పాపాన్ని జయించే వారంగా జయ జీవితం జీవించాలి. అది ఎట్లా సాధ్యం? ప్రభు వలన సాధ్యం. ప్రభు చెప్పినట్టు నడుచుకున్నప్పుడు మనం చేయగలుగుతాం. ప్రభు మనతో ఉన్నాడు. ఆయన సహాయాన్ని మనం కోరుకోవాలి. ప్రతి విషయంలో కూడా సమస్య ఎక్కడొచ్చిందంటే, అంత నాకు తెలుసు, నేను అన్ని చేయగలుగుతాను అని అనుకోవడంలో వచ్చింది. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆత్మీయ అనుభవం ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ప్రభుతో నడుస్తూ ఉన్నా కూడా, సో ప్రతి విషయాన్ని కూడా నువ్వు ప్రభుతో పంచుకోవాలి. నడిచే వ్యక్తి ప్రభుతో పంచుకుంటాడు. ప్రభువులో స్థిరంగా, బలంగా ఉండాలని ఆశ ఉన్న వ్యక్తి ప్రభుతో తన యొక్క ప్రతి అవసరాన్ని పంచుకుంటాడు. అది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. వారు అటువంటి అనుభవంలో గుండా వెళ్తూ ఉన్న వ్యక్తులుగా ఉంటారు. సో ఇక్కడ మనం విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు వారు మనల్ని ప్రేమించి ఈ యొక్క 26 అంటే 2026లోకి మనల్ని అనుమతించాడు, తీసుకొచ్చాడు. ఆయనే అనుమతించడం కాదు, మనల్ని ఆయన తీసుకొచ్చాడు, చేయబట్టుకొని తీసుకొచ్చాడు. 2025 అంతా కాచి కాపాడు, భద్రపరిచాడు. సో ఒక తండ్రి తన కుమారుణ్ణి చేయబట్టుకొని నడిపించినట్టుగా, ఒక తండ్రి తన కుమారుడికి కుమారుడిని చేపట్టుకు నడిపిస్తున్నప్పుడు ఏదైనా అడ్డం వస్తే, ఏదన్నా ఒక కాలువ కానీ ఏదన్నా ఒక అడ్డం ఉన్నప్పుడు చేయబట్టుకుని లేపి అక్కడ దించుతాడు, ఇటు సైడ్ తీసుకొచ్చి దించుతాడు. ఒకవేళ రాలేక ఆగిపోయి ఉన్న పరిస్థితి వచ్చినప్పుడు అతను ఆ దరికి వెళ్ళి పట్టుకొని మళ్ళీ ఈ దరికి తీసుకొస్తాడు. ఆ విధంగా ప్రభు ప్రేమించి ఎన్నో ప్రణాళికలు మా ఏళ్ళ కలిగి ఉండి 2025 నుంచి 26లోకి చేపట్టుకుని నడిపించాడు, ఎత్తుకొని తీసుకొచ్చాడు. మనల్ని తన చేతులతో మోసుకుంటూ వచ్చాడు, ఒకవేళ నడవలేని పరిస్థితిలో ఉన్న సమయాల్లో. సో కాబట్టి ఆయన అట్లా తీసుకొచ్చాడంటే ఎన్నో మన దగ్గర నుంచి ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మనం ప్రభు కొరకు ఫలించాలని, ప్రభు కొరకు జీవించాలని ఆశిస్తున్నాడు. ప్రభు పాత్రగా వాడబడాలని ఆశిస్తున్నాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనము లేఖన భాగాలను ధ్యానిద్దాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఈ సమయంలో మాతో మీరు మాట్లాడండి. మేలని స్వరం వినిపించండి. వినగలిగే చెవిని గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి. ఏక మనసు ఇవ్వండి, ఏకాత్మ ఇవ్వండి. నేను ఈ మనసు అనేకమైన బాధలతో, వేదనలతో నేను అనేక పరిపరి విధాలుగా నా తండ్రి ఇది స్థిరం లేకుండా వెళ్ళిపోతుండగా దాన్ని నన్ను స్థిరపరచండి, సహాయపడండి. వాటన్నిటిని కూడా మేము జయించి మీ వాక్యం మీద మా మనసు లగ్నం చేయడానికి ఆయన మీరే కృప చూపాలని కోరుకుంటున్నాం. మేము నిమగ్నమై మీ వాక్యాన్ని ధ్యానించట్లో మీ కృపను అనుగ్రహించండి, సహాయపడాలని కోరుకుంటున్నాం. మీ యొక్క గొప్ప ప్రణాళికలను బట్టి వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించి నూతన సంవత్సరంలో తీసుకొచ్చిన విధానం బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 48వ వచనం నుంచి మనము కొన్ని మాటలు విందాం. సో మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ఇక్కడ మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారును అట్టివారే. ఇక్కడ సో మనము మట్టి నుండి పుట్టిన వారము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఇది సత్యం. ఆది ఆదాము మన పితరుడైనటువంటి ఆది ఆదాము
తను మట్టితో చేయబడినాడు కాబట్టి ఆ చేయబడిన మట్టిలో ప్రభు తన యొక్క నాసిక ఊపిరిని ఊదాడు. తన యొక్క ఆదాముని మట్టితో చేసి తన నాసిక రంధ్రాల్లో ఊపిరిని ఊదాడు. అప్పుడు అతను జీవాత్మ అయినాడు. కాబట్టి ఈ మట్టిలో పుట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క ఇహ సంబంధమైనటువంటి ఆలోచనతో సంబంధమైన క్రియలతోనే ఉంటాడు. అయితే ఎప్పుడైతే ప్రభువు వారిని తెలుసుకొని ప్రభు వారికి తన జీవితంలో స్థానం ఇస్తాడో, అనుమతిస్తాడో, సో అప్పుడు దేవుడు తన్ని పరసంబంధమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. చేయాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా ఆయన ఒక బొమ్మలాగో ఏదో చేయడు. కానీ సో మనము ఇష్టానుసారంగా మన ఇష్టపూర్వకంగా ప్రభు చెప్పిన మాటలు విని ఆ మాటకు విధేయత చూపి మనం నడుచుకునేలా మనము పరసంబంధులుగా మార్చబడతాం. సో ప్రభువారు పరసంబంధమైన వాడు కాబట్టి ఆయన క్రియలు కూడా పరసంబంధంగానే ఉంటాయి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేకమైన శ్రమల గుండా విన్నాడు, అనేక బాధలు అనిపించాడు, ఎన్నో అవమానాలు చూచాడు. ఆయన చూసినప్పుడు ఆయన ఎక్కడ కూడా పాపం చేయలేదు, లేఖన భాగాలు చదివిస్తూ ఉన్నాయి. సో కాబట్టి మనము ప్రభువుని ఈ ప్రశ్న వేయలేము, ప్రభువా మీరు పరలోకంలో ఉన్నారు, మేము ఈ లోకంలో ఉన్నాం, మా బాధలు నీకేం తెలుస్తుంది, మీకు ఏ విధంగా ఈ పరిస్థితులన్నీ అర్థమవుతాయి అనేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మన రూపంలో ఈ లోకానికి వచ్చాడు, మనలాగే జీవించాడు. అయితే పాపం చేయలే, మనలాగానే సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆయన ఒక గొప్ప ఉదాహరణ మనకు ఉంచినాడు అన్నమాట. కాబట్టి పరసంబంధమైనటువంటి ఆ దేవుణ్ణి మనము వెంబడిస్తున్నప్పుడు ఆయన లక్షణాలను మనం పుణికిపుచ్చుకోవాలి. ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణగణాలను మనం ఎప్పుడైతే అందుకుంటామో, ఆ ప్రకారం జీవించడానికి ఇష్టపడతామో, అప్పుడు మనం కూడా ఈ మట్టి సంబంధమైన వారు, మట్టిలో పుట్టినవారు పరసంబంధమైన వారిగా మార్చబడతారు. ప్రభు యొక్క కోరిక అదే. ఈ యొక్క మట్టిమైన దేహము అంటే ఈ మట్టి అయిన దేహము, లేకుంటే ఈ యొక్క అస్థిరమైనటువంటి కొంతకాలం ఉండే దేహము అమర్త్యతను ధరించుకోవాలి. అంటే శాశ్వత కాలము ఉండుటకు సిద్ధపడాలి, ఆ విధంగా మార్చబడాలి. కాబట్టి ఆ విధంగా మార్చబడాలి అంటే ప్రభువారిని మొట్టమొదటిగా హృదయంలోకి ఆహ్వానించాలి, ఆయన్ను చెప్పినట్టుగా నడుచుకోవాలి, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. ఆ సత్యాన్ని మనం గుర్తెరగాలి. సో ఇక్కడ 49వ వచనంలో అంటున్నాడు, మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. అంటే మట్టి సంబంధి పోలికను ఏ విధంగా, మట్టిలో నుంచి పుట్టిన వాని పోలికను ఏ విధంగా ధరించాము, అదేవిధంగా పరలోక సంబంధమైన పోలికను ధరించవచ్చు. ఎందుకంటే సో ఎవరితో సంబంధం కలిగి ఉంటాం, ప్రభు సంబంధం కలిగి ఉంటే ఆ విధంగా మనం మార్చబడతాం. అది ప్రభు కోరుకుంటున్నాడు. సో సహోదరులారా, 50వ వచనం, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసమును దేవుని రాజ్యమును స్వంతరించుకున్నారు, క్షయత అక్షయతను స్వంతరించుకొనదు. కాబట్టి ఏదైతే మన శరీరం ఉందో, రక్త మాంసాలు ఉన్నాయో, వీటిని ఎన్ని రకాలుగా అలంకరించుకున్నా, ఎంత చేసినా, ఎన్ని విధాలుగా ప్రవర్తించినా, వాటికి ఎన్ని ధరింపజేసినా, ఎన్ని వస్త్రాలు, విలువైనట్టు ఖరీదైనటువంటి వస్త్రాలు అప్పు చేసి పప్పుడు అన్నట్టుగా సో ఎన్నో విధాలుగా అలంకరించుకున్న, దాన్ని ఎంతో ఆడంబరంగా చూపించుకోవాలని ప్రయత్నించిన, వయసు పెరిగే కొద్దీ అది కృషించిపోతూ ఉంటుంది. అది ఇకన అంత కృషించిపోయి అది భూమిలో కలిసిపోవడానికి సిద్ధపడుతుందన్న విషయాన్ని గమనించి, అయితే ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకోవంట. నువ్వు ఎంత చేసినా స్వాతంత్రించుకోదే ఏదైతే తెలుసా, ఏదైతే స్వాతంత్రించుకుంటుందో దాని కొరకు ప్రయాసపడాలి, దాన్ని చేయడానికి ఇష్టపడాలి. ఏం చేయడానికి ఇష్టపడాలి? ప్రభు చెప్పిన మాటలు వినాలి, మనము ప్రభు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి, ప్రభు సమాధానపరచాలి, క్షమించాలి, సో ప్రేమించాలి, కీడు చేయకూడదు, మేలు చేయాలి. సో మనము
అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించాలి. ఎన్నో ఉన్నాయి చేయాల్సినవి. సో అట్లా చేసినప్పుడు మనము అక్షయతను పొందిన వారంగా ఉంటాం. ఈ క్షయత నుంచి అక్షయతను పొందే వారంగా ఉంటాం. ఈ యొక్క రక్తమాంసాలు క్షయమయ్యాయి కాబట్టి ఇవి అక్షయతను స్వతంత్రించుకొనదు. కాబట్టి మనము ఆత్మీయంగా జీవిస్తున్నప్పుడు మనము క్షణకాలంలో మార్పు చెందే వారంగా మనం ఉంటాం ప్రభు వచ్చినప్పుడు. సో కాబట్టి ఈ రక్తమాంసాల గురించి ఎక్కువ శ్రద్ధ చూయించుకోకండి. మనం చూపించాల్సింది ఆత్మీయ విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించినప్పుడు మనము ఒక పరసంబంధమైన వ్యక్తులుగా మార్చబడతాం. ఈ మట్టి దేహము మహిమైశ్వర్య దేహంగా మార్చబడుతుంది. సో 51వ వచనంలో అంటున్నాడు, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడమరోగానే మనమందరము మార్పు పొందదము. సో ప్రభు రాకడ గురించి మాట్లాడుతూ కొంతమంది చనిపోయారు, కొంతమంది బ్రతికున్నారు. ప్రభు రాకడ ఇప్పుడు అనుకో, చనిపోయిన వారు మత్యమైన వారు అమర్త్యతను ధరించుకుంటారు అని ఉంటుంది లేఖన భాగం. సో బ్రతికున్నవారు, జీవిస్తున్నవారు వారందరూ కూడా చనిపోయిన తర్వాతే ప్రభు వస్తాడని కాదు. కొంతమంది బ్రతికుంటారు ఆయన వచ్చినప్పుడు. అయితే ఈ శరీరము ఏ విధంగా చనిపోయిన వారి శరీరము మత్యమైంది, అమర్త్యం ధరించుకుంటుందో మన శరీరం కూడా బ్రతికున్నది, ఈ జీవం, ఈ యొక్క శరీరం అక్కడ పరలోకం వెళ్దు కాబట్టి ఇది కూడా అమర్త్యతను ధరించుకుంటుంది అన్నమాట. సో ప్రభు దగ్గరికి వెళ్తుంది. 52వ వచనం అంటున్నాడు, బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా మనము మార్పు పొందుతాము. సో అక్కడ చనిపోయినటువంటి శరీరం మార్పు చెందుతుంది, మనము కూడా మార్పు చెందుతాం. చనిపోయినటువంటి శరీరము, ఆ సమాధిలో ఉన్నటువంటి శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది, మనము కూడా అమర్త్యతను ధరించుకొని అక్కడ 54లో వచ్చిన క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకొనవలసి ఉన్నది అని 53వ వచనంలో అంటున్నాడు అనమాట. ఈ అమర్త్యమైనయే పరలోకాన్ని చేరుకోగలుగుతాయి, ఆ పరలోకాన్ని సంతరించుకోగలుగుతాయి అమర్త్యమైనటువంటివి. కాబట్టి మన యొక్క శరీర విషయాల్లో మనం కలిగి ఉండే ఆప్యాయత, ఆ ప్రేమ, అనురాగాలు, సో దాని విషయాన్ని మనం ఆలోచించాలి. ఎంతగా ఈ శరీర సంబంధమైన విషయాల్లో ఆలోచిస్తూ ఉంటారో, ఎంతగా చేయరాని పనులు చేస్తూ ఉంటారో, ఎంతమందిని ఆత్మీయులని, ప్రియమైన వారిని కూడా నష్టపరుస్తూ భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇదే సర్వస్వం అని, ఇదే శాశ్వతం అన్నట్టుగా. కానీ ఒక దినం వచ్చినప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి కదా అన్న సత్యాన్ని తెలుసుకోవటానికి ఆలస్యం అయిపోతుంది. విడిచిపెట్టాలి, అది తెలుసుకోవటంలో చాలా నష్టం జరిగిపోతుంది అన్నమాట. అప్పటికి జరగాల్సినంత జరిగిపోతుంది. కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ సంబంధమైన వాటి విషయంలో ఎక్కువ మనసు పెట్టక, ఈ సంబంధమైనవి ఈ శాశ్వతమైనవి కాదని, అవి క్షయమయ్యాయని, అవి మర్త్యమైనవి అన్న విషయాన్ని గుర్తెరిగి ఆ అక్షయుడైన దేవుణ్ణి కలిగి ఉండటానికి మనం కూడా అక్షయుడులుగా మార్చబడాలని, అమర్త్యమైన శరీరంతో అమర్త్యం ధరించుకొని వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ యొక్క మర్త్యమైన శరీరం, ఈ దేహం ఇక్కడే ఉంటుంది. అమర్త్యమైన దేహం శరీరం అంటే, అమర్త్యత అంటే అది మనకి ఆత్మ మాత్రమే అక్కడ పరలోకంలో రాజ్యంలో ఉంటుంది అన్న విషయం గమనించాలి. దానికి ప్రత్యేకంగా మనం ఈ లోకంలో ఉన్నట్టుగా శరీరం ఏమేమి ఉండవు, ఆ విషయాన్ని గమనించాలి. నేను ఆ ఆత్మ సంబంధించినటువంటి మాటల్ని ఆత్మీయ శరీరం అని అంటున్నాను, ఆ విషయాన్ని గమనించాలి. సో కాబట్టి మీరు, నేను, మనమందరం కూడా దేనికోసం ఎక్కువ ప్రయాసపడుతున్నాం, దేని విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాం నా సత్యాన్ని గుర్తెరగాలి. సో 55వ వచనంలో అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అంటున్నాడు. మరణంతో మాట్లాడుతుంటున్నాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, ఎందుకంటే ఇక్కడ
మరణాన్ని జయించిన వారు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. సో ఓ మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడ అంటే, మరణానికి విజయం ఎక్కడుంది? ఓ మరణం నీ ముళ్ళు ఎక్కడ అని దాని గురించి మాట్లాడుతూ తర్వాత 56వ వచనం, మరణ ముళ్ళు పాపం అంట. మరణానికి ముళ్ళేంటి? పాపం. ఈ పాపము దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపము పరిపక్వమై మరణానికి అంటదని అంటదన్నమాట. సో ఈ పాపం ఎట్లా వస్తుంటే, దురాశ గర్భం ధరించి పాపానికి అంటది. దురాశ గర్భం ధరించి పాపానికి కనుక పాపం పరిపక్వమై మరణానికి అంటది. కాబట్టి ఈ యొక్క ఆశలు ద్వారా సబ్సిక్వెంట్లీ అంటే దాని పర్యవసానం ఏంటంటే ఈ పాపం అనేది మరణాన్ని దారితీస్తుంది అన్నమాట. కాబట్టి మనము మరణము జయించే వారంగా ఉండాలి అంటే ప్రభువుతో అంటుకట్టబడినప్పుడు ఆయన జయించాడు కాబట్టి మనం కూడా జయిస్తాము. ఏ విధంగా జయిస్తామనంటే ప్రభుని అంగీకరించడం ద్వారా, ప్రభుకి హృదయం ఇవ్వటం ద్వారా, ప్రభుని అంగీకరించినటువంటి వారు. ఇప్పుడు మరణపు ముళ్ళు పాపము, పాపమును కొన్న బలము ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయినో అది యేసుప్రభు వారు చేశారు. ధర్మశాస్త్రము పలానా పాపం చేశాడని చూపిస్తూ ఉంటుంది, కానీ ఆ పాపం ఏ విధంగా ఆ పాపాన్ని జయించాలో, ఆ పాపం లేకుండా ఏ విధంగా ఉండాలో చేయలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారే మనల్ని పాపం లేకుండా పాపం జయించడానికి మార్గం చూపించాడు. ధర్మశాస్త్రం ఏం చేసింది? కోళ్ళ రక్తము, పశువుల రక్తము, ఇట్లాంటి వాటి ద్వారా ఉపశమనం కల్పించింది, కానీ పూర్తిగా పాపాలు కడిగివేయబడాలి, పాపాలు తీసివేయబడాలంటే ప్రభు రక్తం ద్వారా అనేది ప్రభువారు చేసిందన్నమాట. ధర్మశాస్త్రము తప్పులు చూపిస్తూ ఉంటుంది, నువ్వు చేసావు దీనికి నీకు ఇది శిక్ష అని చూపిస్తుంది, కానీ ప్రభువారు ఆ తప్పుని జయించడానికి, ఆ తప్పుని తీసివేయడానికి, కడిగివేయడానికి, పాప శిక్షను భరించడానికి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి మన భారమంతా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మన కొరకు శిక్షణ అనిపించాడు. అది ప్రభు చేసిన కార్యం అన్నమాట. కాబట్టి పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రం. 57వ వచనం అంటున్నాడు, ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. సత్యాన్ని గమనించారా? సో ఎట్లాగా మనకు విజయం వస్తుంది? ఇక్కడ అన్నాడు, ఓ మరణమ నీ విజయం ఎక్కడంటే విజయం ఇచ్చేది ప్రభువారు. ఓ మరణమ నీ ముళ్ళు ఎక్కడ అనంటే ఆ ముళ్ళను విరిచినవాడు ప్రభువారు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన మూలంగా మనకు జయము కలుగుతూ ఉందన్నమాట. ఆయన మూలంగానంటే ఆయనతో మనం సంబంధం కలిగి ఉంటే ఆయన మూలంగా మనకు కలుగుతుంది. మనము వేరే వారితో సంబంధం కలిగి ఉన్నప్పుడు వేరే వారి మూలముగా మనకు నరకం కలుగుతుంది. మనము ఇంకా మర్త్యమైన శరీరంతో ఉండి చనిపోయినప్పుడు నిత్య నరకానికి వెళ్తాం. కాబట్టి అది కూడా నిత్యం ఉండే ఒక జీవితమే, అది నరకము. అయితే నిత్య జీవం, పరలోక సంబంధమైన జీవము ప్రభువుని అంగీకరించడం ద్వారా మనం కలిగి ఉంటాం అన్న సత్యాన్ని గమనించాలి. సో కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు విజయాన్ని అనుగ్రహించేవారు. ప్రతి విషయంలో మనకు విజయం అనుగ్రహించేవారు. ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. ఈనాడు పాత సంవత్సరంలో నువ్వు ఎవరితో సంబంధం కలిగి ఉన్నావో తెలియదు, కానీ ఈ నూతన సంవత్సరంలో 2026 నువ్వు ప్రభుత్వ సంబంధం కలిగి ఉన్నాను ప్రభు ఆశపడుతున్నాడు. నువ్వు ప్రభుని తెలుసుకోకుండా ఉంటే తెలుసుకోవాలని, ప్రభుని తెలుసుకున్నావు అయితే ప్రభు కొరకు జీవించాలని, ఆ తెలుసుకున్నటువంటి వారిని తెలుసుకునే విధంగా నడిపించాలని, వారి గురించి నువ్వు ప్రయాసపడాలని, వారికి దేవుని యొక్క వాక్యం సువార్త చెప్పాలి. సువార్త, మంచి వార్తను వారికి అందించాలి. ఒకవేళ నువ్వు అది మంచి వార్తను గ్రహించావంటే ఆ మంచి వార్తను అనేక మందికి చెప్పడానికి ఇష్టపడతావు. ఒకవేళ మంచి వార్తను నువ్వు గ్రహించలేదంటే నువ్వు ఎవరు కూడా పంచుకోవడానికి ఇష్టపడవు. సో ఎంతోమంది ఉన్నారు నీ చుట్టుపట్ల, నీ కుటుంబంలో ఉన్నారు. నువ్వు ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు అనేక మందిని కలుస్తూ ఉంటావు.
అనేక మందితో సంభాషిస్తూ ఉంటాం. సో ఎక్కడో కూడా వారి ప్రభు గురించి రావడానికి ఇష్టపడం. కాబట్టి అవకాశం దొరికినప్పుడు, నేను ఏదో చాలా విపరీతంగా చేయమని కాదు, కానీ అవకాశం వచ్చినప్పుడు దేవుడు నీకు అటువంటి బర్డెన్ ఇచ్చినప్పుడు, భారం ఇచ్చినప్పుడు ప్రభువును ప్రకటించాలి. అది ప్రభువు కోరుకుంటున్నాడు. సో జయాన్ని ఇచ్చేది ప్రభు వారన్న సత్యాన్ని మర్చిపోవద్దు. మనం చేసే పని చేస్తే జయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఇది మన శక్తితో బలంతో కలిగేది కాదు, కానీ ఆయన యొక్క ఆత్మ ద్వారా ఈ యొక్క కార్యం జరుగుతున్న విషయాన్ని గమనించాలి. సో ఇక్కడ అయినను ఏమైనను ఇక మరణం మూల పాపము, పాపము ఒక బలము ధర్మశాస్త్రము. ఈ పాపము ధర్మశాస్త్రము ఇవి ఉన్నప్పటికీ కూడా అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభు అయిన క్రీస్తు ద్వారా దేవుడు మనకి జయాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రభు ద్వారా జయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎట్లాగా? ఆయన యొక్క శిలువ మరణం ద్వారా మనకు జయం కలుగుతూ ఉందన్నమాట. పాపమేమో నువ్వు ఈ విధంగా ఇట్లాగా పాపం చేసావు కాబట్టి నువ్వు మరణించాలి అంతే. దాంట్లో ఇంక ఎగ్జామ్షన్ ఏం లేదు, డిస్కౌంట్లు ఏం లేదు, దాంట్లో ఏమి ఉచితం అనేది ఏం లేదు. అక్కడ నువ్వు పాపం చేసావు, మరణం పొందాలి. సరే, పాపం ఎట్లా వచ్చిందంటే దురాశ వచ్చేసింది. ఆశ ఉండటం తప్పుగా, దురాశ ఎక్కువైపోయింది. అనేకమైనటువంటి విపరీతమైన వాటి మీద ఆశలు, అసలు చెప్పలేనటువంటి ఆశలు. ఆ ఆశలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? పాపానికి చోటు తీసుకొస్తున్నాయి. పాపం దగ్గరికి వచ్చినప్పుడు సో పాపం ఏమని చేస్తుంది? ఇంత దూరం వచ్చేవి కదా, ఇంకొంచెం ముందుకు రా అని చెప్పేసి మరణం దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నువ్వు ఇవి ఇట్లా చేసినప్పుడు ఈ తప్పులు జరుగుతూ ఉన్నాయి, ఇది నువ్వు చేసేది, ఇది చేయకూడదు, ఇది చేస్తా ఉన్నావు, నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నువ్వు పాపివి అని ధర్మశాస్త్రం చెప్తా ఉందన్నమాట. అయితే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే, పాపం ఏదేం చెప్పని, ధర్మశాస్త్రం ఏదేం చెప్పని, అయితే తను నేనేం చెప్తున్నాను అంటున్నా అంటే, నన్ను అంగీకరించు, నాలో నీకు విజయం ఉంది, నాకు నీలో నివసించడానికి స్థానం ఇచ్చేయి, నేను నిన్ను విజయమైన జీవితం జీవించడానికి, విజయవంతమైన జీవితం జీవించడానికి నేను సహాయం చేస్తాను అని ప్రభువారు మనకు సెలవిస్తున్నారు. ఇప్పుడు ఆయనను మనము గణపరచాల్సిన వారంగా ఉన్నాం, ఆశ్రయించాల్సిన వారంగా ఉన్నాం. ఆయనకు మన జీవితాల్లో స్థానం ఇవ్వాల్సిన వారంగా ఉన్నాం. ఇచ్చిన వారి గురించి కాదు, కానీ ఇవ్వని వారి గురించి. ఇచ్చిన వారు ఆయన లోబడాలి. ఏది ఇచ్చాం కదా అనేసి నువ్వు పక్కన కూర్చో, ప్రభువా మేము ఏదైనా అవసరం అయితే అడుగుతాం, అప్పటి వరకు ఏం ఇన్వాల్వ్ కావద్దని అంటే ఉపయోగం లేదు. కాబట్టి ఆయనని హృదయంలో ఆహ్వానించిన తర్వాత విధేయత చూపాలి అని చెప్పే మాట విన్నప్పుడే ఈ యొక్క జీవితము అమర్త్యతను ధరించుకునే పరిస్థితి ఉండదు అన్నమాట. ఆ విధంగా చేసినప్పుడు మనము ప్రభు కొరకు ఫలించగలుగుతాం, పరసంబంధమైన వ్యక్తులుగా జీవించగలుగుతాం. 58 వచనంలో అంటున్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అంటా ఉన్నాడు. సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. మీరు ఏం పని చేసినా కూడా దానికి ఫలితం అనేది ప్రభు ఇస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి యజమానుడు నువ్వు చేసిన పనికి తగినటువంటి పారితోషికం ఇవ్వకపోవచ్చు, తగినటువంటి జీతం ఇవ్వకపోవచ్చు, నువ్వు చేసినటువంటి దానికి ఇవ్వాల్సిన దానికి ఇచ్చినా కూడా ఇవ్వాల్సినంత ఇవ్వకపోవచ్చు, ఎన్నో విధాలుగా మోసం చేయొచ్చు, అనేకమైనటువంటి అవమానాలు గురి చేయొచ్చు, ఎన్నో విధాలు చేయొచ్చు. కానీ అయితే నువ్వు ప్రభు పని చేసినప్పుడు, ప్రభు కొరకు నువ్వు కష్టపడినప్పుడు, ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు, ప్రభువుని చూపించడానికి నువ్వు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఆ ప్రయాస అంతా వ్యర్థం కాదు. ఈ మధ్య కాలంలో చూసాం, సువార్త ప్రకటించడానికి వెళ్తున్న వారి యొక్క ఆ వ్యాన్ని నిన్నటి దినంలో జరిగినట్టు సంఘటన. ముష్కర్లు ముట్టడి చేసి వారు ఆ వ్యాన్ అంతటిని కూడా పగలగొట్టేశారు. అంటే గ్లాసులన్నీ కూడా పగలగొట్టేసి వాళ్ళని భయంకరమైన బూతులు తిడుతూ
ఇక పెట్రోల్తో ఆ వ్యాన్ తగలబెట్టాలని సిద్ధపడ్డారు. సో ఆ తర్వాత ఇక జరగాల్సిన జర్నీ అనుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే వారి ప్రయాస లోక సంబంధించిన ప్రయాస అన్నమాట. మనం అక్కడ ఎవరైతే అవన్నీ అనుభవిస్తూ వచ్చారో వారి ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. వారు సువార్త ప్రకటించాలనుకుంటూ వచ్చారు. సో ప్రభు ఆ సువార్తను విస్తరింపజేసేవాడు, ఆశీర్వదించేవాడు, వారి కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. ఈ లోక సంబంధించినటువంటి అపనమ్మకస్తున్న యజమానుడు, మోసకారి అనే యజమానుడు అంత పని చేయించుకొని కొంత ఇస్తాడు. అయితే పరసంబంధమైనటువంటి న్యాయవంతుడైనటువంటి ప్రభువారు మనకి ఇంకా గొప్పగా దాని ప్రతిఫలం ఇచ్చేవాడు. అందుకని వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలను వారును. స్థిరంగా ఉండండి. ఇప్పుడు ఇక్కడ ఇదే సమస్య ఉంటుంది అనమాట. చాలా అస్థిరులుగా ఉంటారు మనుషులు. మంచి జరిగితే ఒకటి, మంచి జరగకపోతే ఒకటి, కొంచెం కష్టం వస్తే ఒకటి, కష్టం లేకపోతే ఒకటి. సో ఈ విధంగా ఎన్నో రకాలుగా మారేవారుగా ఉంటారు. కానీ ప్రభు ఏమంటున్నాడు, మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా వెళ్ళినా కూడా మీ స్థిరులుగా ఉండి మీరు చేసిన పని చేయండి. దానికి కావాల్సిన ప్రతిఫలం నా దగ్గర ఉందని నేను ఇస్తాను. సో కదలకుండా చేయండి. అంటే మీ యొక్క ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ప్రభు కొరకు, దాని కొరకు బలంగా నిలబడి చేయండి అని చెప్తున్నాడు. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండండి. సో అబ్బా చేసి అలసిపోయాంలే అనుకోవద్దు. నువ్వు బ్రతికినంత కాలం ఆయన పని చేయటంలో ఆశ అనేది కోల్పోకుండా ఉండు. ఎప్పుడు ఆశతోనే ఉండు, ఎప్పుడు ఆసక్తితో ఉండు. అనేక మంది నడిపించు. ప్రభు పరలోకంలో అత్యధికమైన బహుమానం, గొప్ప బహుమానం నువ్వు ఊహించు. అంత గొప్ప మహాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ప్రియులారా, మీరందరూ కూడా ఆ గొప్ప బహుమానం కోసం సిద్ధపడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. సో మనము స్థిరులంగా ఉందాం, కదలని వారుగా ఉందాం. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉందాం, ఎల్లప్పుడూ ఆసక్తులుగా ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ యొక్క మర్త్యమైన శరీరం అమర్త్యం ధరించుకోవడానికి ఇష్టపడుతున్నారు. పరసంబంధ వ్యక్తులుగా జీవించాలని ఇష్టపడుతున్నారు. మీలో మాకు ఇస్తున్న విజయాన్ని బట్టి వందనాలు. ప్రభు మేము ఆయన స్థిరులంగా కదలని వారంగా మీ యొక్క ప్రభు మీ కార్యాన్ని మేము ఎప్పుడు కూడా ఇష్టపూర్వకంగా చేయడానికి సహాయపడాలని కోరుకుంటున్నాం. మా ప్రియులకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. చేస్తున్న పనులు దీవించండి. పిల్లల చదువుల్లో సహాయపడండి. వారిని మీరు మీ యొక్క సమృద్ధితో తృప్తిపరచండి, నడిపించండి, ఆలోచన చెప్పండి. అయినా వారితో ఉండండి. వారిలో మీ యొక్క ప్రాధాన్యతను వారు గుర్తిరగటానికై సహాయపడండి. దయచూపాలను కోరుకుంటూ ప్రతి అవసరం మీ మహిదాసనాలు మీరు తీర్చాలని కోరుకుంటూ మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకోవటానికి కృపచూపాలను కోరుకుంటూ యేసునామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.